హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు గోదావరి గట్టు పైన చాలా సినిమాలు వచ్చాయి గోదావరి గట్టు మీద. ఎందుకంటే ఒక ఆంధ్ర వాతావరణం, పచ్చని వాతావరణం ఉంటుంది. అటు ఆ సినిమా పేరు చెప్పగానే నిజంగా మనసుకు ఒక హాయి కలిగిస్తుంది. ఆ సినిమాతో ఒక రెబల్ లాగా నేమ్ ఉన్నది సుభాష్ చంద్రబోస్ లాగా. అంటే ఒక సుభాష్ చంద్రబోస్ తనే ఒక సినిమా తీసుకొస్తున్నాడు. May 8th రిలీజ్ అవబోతుంది. మిగతా విషయాలు మొత్తం ఆయనే కనుక్కుందాం. నమస్కారం సార్. నమస్తే. హాయ్ సుభాష్ గారు, ఏంటి ఈ గోదావరి గట్టు పైన అంటే చాలా సినిమాలు వచ్చాయి. దీన్ని మీరు ఎందుకు ఈ పేరే పెట్టుకోవాలనుకున్నారు? పేరు మాత్రం ప్రొడ్యూసర్ గారే సార్. ఓకే. పేరు ఆయనే సెలెక్ట్ చేశారు. లైక్ లాంచ్ రోజు చెప్పిన నేను మాటని ఆయనకి బాగా నచ్చి సరదాగా ఈవినింగ్ ఫ్రెండ్స్తో కూర్చొని గోదావరి గట్టు మీద మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఓ చల్లని సాయంత్రం, అది బాగుంటుందని చెప్పాను ఆ రోజు లాంచ్ ఈవెంట్ నా మాటగా. అందులో ఆయన ఆ గోదావరి గట్టు పైన నలుగురు స్నేహితులు, గోదావరి గట్టు పైన ఒక ప్రేమ కథ అనేది ఆయనకు బాగా నచ్చింది. సో అది పెడదామని ఆయనే సజెస్ట్ చేశారు. బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశారు కదా? అవును సార్, చేశాను. దానికి అంటే చిన్న స్క్రీన్కి బిగ్ స్క్రీన్కి డిఫరెన్స్ ఏమనిపించింది? కెమెరాస్ అండ్ యాక్టర్స్ అంతే అండి. మిగతా అంతా సేమ్ అంటారు? మిగతా అంతా సేమ్. ఎమోషన్ వైజ్ కానీ ఇంకేమో? అంతే సార్, ట్రీట్మెంట్ ఎప్పుడు ఒకలాగే సార్. ఓకే. సో అది తీసినా ఇది తీసినా ఒకే కన్విక్షన్, షార్ట్ బాగా తీయాలి, సీన్ బాగా తీయాలి అంతే. అంటే మీకు ఎందుకంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు సార్ సార్ ఎందుకంటే మీకు ఓవర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వేస్టేజ్ కూడా ఎక్కువ అవ్వదు. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ అనేసరికి మీరు ఎంత నెడివి ఉందంటే 3 రోజులు అంటే 2.5 రోజుల్లోనే ఫినిష్ చేసుకోవాలని ఆలోచన. సార్ ఈ సినిమాకి ఎన్ని డేస్ పట్టింది మామూలుగా? 63 days సార్. 63 days వర్కింగ్ డేస్, మొత్తం 63 daysలో ఫినిష్ చేస్తాం సినిమా. ఆ రేలంగి ఆ ఊర్లో అని- తీశారు కాబట్టి అవును సార్. ఫస్ట్ అక్కడే అనుకున్నారా లేదంటే వేరే ఏదైనా? లేదు సార్, ఫస్ట్ అక్కడ ఎందుకంటే నా సొంత ఊరు రాలింగ్ సార్. సో నాకు తెలిసిన ఊరు. సో నాకు అక్కడ లొకేషన్స్ కానీ నా ఇల్లులు కానీ అన్నీ కానీ మా బాబాయ్ వాళ్ళ ఇల్లులే అన్నీ. సో మేము ఫస్ట్ అది ఒరిజినల్ లొకేషన్స్లోనే ఫస్ట్ నుంచి, అంటే నాకు స్వతహాగా ఒరిజినల్ లొకేషన్స్ చాలా ఇష్టం సార్. నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసేవాళ్ళం ఎక్కడ. సో అందుకని నాకు ఒరిజినల్ లొకేషన్స్ పిచ్చి కొంచెం ఉంది. అన్ని రియల్గా తీసినప్పుడు, ఎందుకంటే లొకేషన్ అనేది కూడా ఒక క్యారెక్టర్ సార్. సహజత్వం నేను క్యారెక్టర్ అది కూడా క్యారెక్టర్ అని బిలీవ్ చేస్తాను. సో ఇద్దరు ఉన్నారంటే వెనకాల ఉన్న లొకేషన్ చాలా ఇంపార్టెంట్. దానికోసమే ఆ ప్రయత్నం సార్, ఆ న్యాచురల్ అండ్ ఐ ప్లీజింగ్ ఫస్ట్ థింగ్. సో ఎప్పుడైతే మన కంటికి నిజంలా కనబడుతుందో అది మనకి చూస్తానికి ఆస్వాదిస్తానికి బాగుంటుంది. అంతే కదా సార్, సినిమా ఒక అందమైన అబద్ధం. మనం సినిమా అనేది దాన్ని ఎంత అందంగా చెప్తాం అనే దాంట్లో బ్యూటీ ఉంటుంది. ఆ బ్యూటీ తేవడానికి ప్రయత్నం. ముందు సినిమా తండ్రి లంబాడిపల్లి నుంచి ఆ భాష సార్ సార్ మేము ఫేమస్ మేము ఫేమస్ ఫేమస్ లో ఒక లంబాడి భాష తెలంగాణ లంబాడిపల్లి yes నుంచి sir, మాస్. ఎస్ సార్. ఇదేమో మీ ఆంధ్ర లాంగ్వేజ్ లో కొంచెం ప్రేమతో పాటు వెటకారం కూడా ఉంటుంది. సార్ సార్ దాన్ని ఎలా దీని బాడీ లాంగ్వేజ్ మార్చారా లేకపోతే? సుమంత్ లైక్ వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్ సార్. తను ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా అన్న నా స్లాంగ్ చాలా బాగా రావాలి, ఖచ్చితంగా నాకు ట్రైనర్ని పెట్టండి, నేను వర్క్ చేస్తూనే ఉంటాను. ఎంటైర్ ఫిల్మ్ని 3 times రిహార్స్ చేశారు సార్ మొత్తం. అది కాకోకుండా మనం ఒక స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ని పెట్టాం మనం సినిమా సెట్లో. అది ఎప్పటికప్పుడు తను తీసుకుంటూ ఇంకా 1కి 10 సార్లు క్రాస్ చెకింగ్ అనమాట. నేను చెప్తుంది కరెక్టా, నేను చెప్తుంది కరెక్టా అని. సెట్లోనే తను ఇప్పుడు మనం డబ్బింగ్ చెప్పారు సార్, డబ్బింగ్ ముందు మన పైలట్ వాయిస్ ఉంటుంది అక్కడ సినిమా సెట్లో రికార్డ్ చేయాలి. ఆ వాయిస్ కూడా అంతే బ్యూటిఫుల్గా చెప్పారు సార్. అంటే తను గ్రాంటెడ్గా తీసుకోలేదు సార్, నేను డబ్బింగ్లో కవర్ చేస్తాను లేదు, నాకు సెట్లోనే కరెక్ట్గా రావాలని పట్టుకుని కూర్చుని ప్రాక్టీస్ అయ్యి రేపు షూట్ జరిగే ప్రతి సీన్ కూడా ముందే మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి చేసేవాడు సార్. ఆయన కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, 80 స్టోరీలు చాలా స్టోరీస్ విన్నాకనే ఈ స్టోరీ ఒప్పుకుంది. ఏంది లైన్ ఏం అంత? లైన్ ఏమి కొత్తది కాదు సార్, లైన్ అనేది ఎప్పటి నుంచో చూస్తున్న కదే. నేనేంటంటే ఇది రిలేటబుల్, ఎక్కువ మందికి రిలేట్ అయ్యేలాగా. అంటే ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా సార్, కొన్ని ఎమోషన్స్ అనేవి అందరు రిలేట్ చేసుకుంటారు సార్. అలాంటి ఒక జెన్యున్ ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. ప్రేమ, తండ్రి కూతుర్ల ప్రేమ, అది జెన్యున్ ఎమోషన్ ఉంది తనకు, అది కనిపించింది. అండ్ తనకి సెకండ్ థింగ్ ఏంటంటే సార్ క్యారెక్టర్ షిఫ్ట్. తన ఫస్ట్ సినిమాలో ఫుల్ హైపర్, ఈ సినిమాలో అండర్ ప్లే. సో ఈ క్యారెక్టర్ షిఫ్ట్ తను ఎంజాయ్ చేశారు. ఆ రకంగా ఈ సినిమా తను ఒప్పుకోవడం జరిగింది. జగపతి బాబు చెప్పారా లేదంటే వేరే వాళ్ళకి? లేదండి, జగపతి బాబు, స్ట్రైట్ జగపతి బాబు గారు. ఓకే. ఫస్ట్ సుమంత్ క్యాస్ట్ అయిపోయారు, మిగిలిన యాక్టర్లు అందరూ క్యాస్ట్. ఫాదర్ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఎవరిని చూద్దాం అన్న టైంలో సునీల్ నారాయణ గారు జగపతి బాబు గారు అయితే ఈ క్యారెక్టర్ ఎలా ఉంటారమ్మా అన్నారు. సో అన్నప్పుడు ఒకరోజు టైం తీసుకుని ఆయన చాలా బాగా సూట్ అవుతారు అని చెప్పి వెళ్ళి ఆయనకి కథ చెప్పడం జరిగింది సార్. అలా ఆయన తర్వాత ఒప్పేసుకున్నారు. అది కథ చెప్పే ప్రాసెస్ కొంచెం భయంగా, కొంచెం ఫన్నీగా, రకరకాలుగా జరిగిన మూమెంట్ ఎప్పుడైతే అంత బాగుందో ఆయన ఒకటే సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు సార్, నచ్చితే అమ్మ చేద్దామని చెప్తా, నచ్చలేదో షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ బై చెప్తా అని చెప్పారు. సో ముందే చెప్పేశారు సార్, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దని. సో అంత క్లారిటీ ఉన్న మనిషి. అప్పుడు ఆయనకి కథ చెప్పినప్పుడు ఆయనకి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయనకి డాటర్స్ సార్, 2 daughters. నాకు ఆయన్ని ఇది కన్విన్స్ చేయడం ఈజీ అయింది ఆ విషయంలో. అంటే టీజర్ ట్రైలర్ చూస్తే దాంట్లో ఒక ఆటో డ్రైవర్ లాగా అయితే కనిపించేయడం,
అంటే ఇతను కొంచెం డబ్బులు ఉన్న అమ్మాయి మళ్ళీ లవ్ చేసుకోవడం సేమ్ అంటే రొటీన్ గా ఇంత ముందు గతంలో ఇప్పుడు బేబీ సినిమా కూడా సార్ తన ఆటో డ్రైవింగ్ సార్ దీన్ని కూడా మళ్ళీ ఆటో డ్రైవింగ్ Sir. అంటే ఈ కథలన్నీ మళ్ళీ పాత ధోరణిలోనే ఇలా ప్రజెంటేషన్ sir. ఎంత కిక్ ఇచ్చినా సార్ ఒక నలుగురు ఫ్రెండ్స్ ని యాడ్ చేసేసి మళ్ళీ మీరు ఎంత చేశారనేది సార్ అదే సార్ ఏది తిరిగినా సరే ఎన్ని తిరిగినా జానర్లు అనేవి ఒక 7-8 ఉంటాయి. అదే దాంట్లో దిట్స్ హౌ వీ ట్రీట్ ద ఫిల్మ్, హౌ వీ టెల్ ద స్టోరీ. అంతే కదా సార్. కథ మన ఇమాజినేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇమాజినేషన్. ఇద్దరు వ్యక్తులను మనం తీసుకున్నామంటే ఒకటే స్టోరీని మీరు ఒకలా డైరెక్ట్ చేస్తారు, నేను ఒకలా డైరెక్ట్ చేస్తాను. నేను ఒక ట్రీట్మెంట్ ఇస్తాను, మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ రీడింగ్ ఎ బుక్ అండ్ ఇమాజినింగ్ థింగ్స్. సో ఆ విషయంలో ఈ కథని నేను ట్రీట్ చేసిన విధానం ఫ్రెష్ కొత్త మీకు ఇందాక కూడా చెప్పాను. నేను ఇదే అని చెప్పను సార్. కోర్ ఎమోషన్స్ అనేవి హార్ట్కి టచ్ అయ్యేలాగా మేము తీయగలిగాం సార్. అండ్ ఆటో డ్రైవర్ ఒక లోవర్ క్లాస్ అబ్బాయి. మీరు అమ్మాయిని చూస్తే ఏదైనా రిచ్ అలాగే అనిపిస్తుందేమో, అదేం లేదు సార్. అమ్మాయి కూడా లోవర్ క్లాస్ పిల్లలే. అదే కైండ్ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ. కాకపోతే ఏంటంటే సార్ ఆ ఎమోషన్ అనేది రైట్ వేలో హిట్ చేయడానికి మేము ప్రయత్నం చేసాం. అది హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అది ఏ ఎమోషన్ అయినా, లవ్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఫన్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ఫెల్ సీన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా హృదయాన్ని కదిలిచ్చేలాగా అయితే ఉంటాయి సార్. ఇదే నవ్వితే హానెస్ట్గా నవ్వుతారు. అంటే ఏదో ఆర్టిఫిషియల్ నవ్వు ఉండదు సార్. హానెస్ట్గా నవ్వుతారు. బాధపడితే హానెస్ట్గా బాధపడతారు. కన్నీళ్ళు వస్తే హానెస్ట్గా కన్నీళ్ళు వస్తాయి. అది మేము ఈ సినిమాతో మేము చేయగలిగాం సార్. మీరు గతంలో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసినప్పటికి దానికి ఇంటర్వ్యూలు ఉండదు సార్. దాని ఇంటర్వ్యూలు ఉండదు, మొత్తం సినిమా చెప్పేయాలి షార్ట్ ఫిల్మ్స్ సార్. అవును, దీనికి ఇంటర్వ్యూల్ బ్రేక్ ఏం థింక్ చేశారు ఫస్ట్ రాసుకున్నప్పుడు, లేదంటే సినిమా చూసినప్పుడు? ఫస్ట్ హాఫ్ సెకండ్ ఇంటర్వెల్ ఏం బ్రేక్ చేశారని అడుగుతున్నారు. ఇంటర్వెల్ కి ఒక సీన్ ఎక్సైట్మెంట్ ఇవ్వాలి, ఇస్తేనే ఇంటర్వెల్ కి వెళ్ళి మాట్లాడుకుంటాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. షార్ట్ ఫిల్మ్స్ కి ఏం ఉండదు సార్. మొత్తం చెప్పాలి, అరగంటలో కావచ్చు, 10 minutes వాట్ ఎవర్. దీనికి ఒక బ్రేక్ పాయింట్ ఇవ్వాలి. Yes, ఆ sir, బ్రేక్ yes, sir. పాయింట్ కి మీరు ఎలా రాసుకున్నారు? అంటే బ్రేక్ పాయింట్ అని ఫస్ట్ ఎప్పుడు రాయలేదు సార్. నేను కథ రాస్తున్నప్పుడు ఫ్లో కూడా ఫ్లో వచ్చిందే రాస్తాను సార్. ఫ్లో వచ్చింది రాసిన తర్వాత స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తాం మనం. అప్పుడు ఏది ముందు పెడితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. ఒక బాబు ఉన్నాడు, బాబు తింటున్నాడు, తర్వాత ఒక పులి వచ్చింది అని నేను చెప్పే విధానం ఒకటి ఉంటుంది వచ్చేసరి. పులి మెల్లిగా డోర్ లోపలికి వచ్చింది అని చెప్పే విధానంలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ దోస్ ఎమోషన్స్. నేను ఎలా స్క్రీన్ ప్లే పట్టుకెళ్తున్న విధానానికి ఇంటర్వెల్ బ్లాక్ హై వస్తుంది, అంతే సార్. ప్రొడ్యూసర్ హోటల్ ఇండస్ట్రీ ఆయన ఎలా ఒప్పించారు మామూలుగా సినిమాకి? ఆయన మీకు తెలుసు కాబట్టి ఆయన సినిమా మీద వెరీ ప్యాషనెట్ పర్సన్. ఎలా అంటే సినిమా పిచ్చోడు అని చెప్పాను, నాలాగా ఆయనలాగా నేను. సో ఇద్దరు పిచ్చోళ్ళం అనమాట, సినిమా పిచ్చోళ్ళు. ఏంటంటే ఆయన చాలా కథలు నా ముందు కూడా విన్నారు, చాలా కథలు విన్నారు. అలాగే ఆయన ఫిలిం స్కూల్లో కోర్స్ కూడా చేశారు. ఆయన అంటే నిజంగా ఫిలిం స్కూల్లో కోర్స్ చేసి ఇది ఏంటనేది తెలుసుకున్నారు, ఫిలిం మేకింగ్ ఎలా ఉంటుందని తెలుసుకున్నారు. ఎందుకంటే ఆయనకి సినిమా తీస్తే కరెక్ట్గా తీయాలని. సో నేను ఎలాగైతే నేర్చుకుని సినిమా చేయాలని అనుకున్నాను, ఫిలిం స్కూల్కి వెళ్ళి చేసుకుని వచ్చాను, ఆయన కూడా అలాగే నేర్చుకుని సినిమా తీద్దాం అని ఉన్నారు సార్. ఆయన ఏంటంటే సార్ సింపుల్ థింగ్, ఆయన నా ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడానికి ఒకటే సింపుల్ థింగ్ అంటే సెన్సిబిలిటీస్. మా ఇద్దరు సెన్సిబిలిటీస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి సార్. ఏంటంటే నేను ఒక సినిమాని చూసి నేను ఇమ్మర్స్ అవ్వాలి ఆ సినిమాలో, ఆ ఎమోషన్కి నేను కనెక్ట్ అవ్వాలి, వాడు ఏడిస్తే నాకు కళ్ళలో నీళ్ళు రావాలి, అప్పుడు ఆ సినిమా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేశాను అని అనుకుంటాను సార్. సేమ్ థాట్స్, సిమిలర్ మోర్ ఆర్ లెస్ అలాంటి థాట్స్ నాయి కూడా. ఇది అందుకనే మేము ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేయగలిగాం సార్. ఈ మ్యూజిక్ కెమెరామెన్ కూడా మీతో పాటు చేసిన మొత్తం సార్. అంటే కోర్ టీమ్ మొత్తం అంటే డిఓపి గారు సాయి సంతోష్, మ్యూజిక్ డైరెక్టర్ నాగవంశీ గారు, ఎడిటర్ అనిల్ గారు, సౌండ్ డిజైనర్ నాగార్జున గారు, వీళ్ళందరూ కూడా సార్ నేను 10 to 12 years నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళే. షార్ట్ ఫిల్మ్ నుంచి మేము అందరం ట్రావెల్ అవుతున్న వాళ్ళం. అలా ఒక టీమ్గా ముందుకెళ్ళాలని ఒక ఆలోచన సార్. ఒక్క ట్రైన్ డబ్బా అందరినీ తీసుకెళ్తారు సార్. అలాగే లేదు సార్. ఇట్స్ లైక్ సార్ ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కదా సార్, మ్యూచువల్. అది బ్యూటిఫుల్గా ఉంటుంది సార్ మా టీం. నాకు నచ్చే అంశమే అది సార్. ఇప్పుడు నాకు ఎలాంటి మ్యూజిక్ కావాలని నా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు అనుకోండి సార్, అక్కడ నాకు స్ట్రెస్ ఉండదు. నేను ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాను ఆయనకు ముందే అర్థమవుతుంది ఈ సిట్యుయేషన్కి. ఎందుకంటే నేను సినిమాకి దర్శకుడు, ఆయన సంగీతానికి దర్శకుడు. సో ఈ ఎమోషన్కి ఇలాంటి మ్యూజిక్ ఇస్తే కరెక్ట్ అనేది ఆయన ఒకటి బిలీవ్ చేస్తారు. ఆ బిలీవ్ చేసింది ఏంటంటే నా సెన్సిబిలిటీస్లో బిలీవ్ చేస్తారు, ఆయన నా షూస్లో ఉండి ఆలోచించిస్తారు. అది మాకు సింక్ ఎప్పటి నుంచి ఏర్పడిపోయింది కాబట్టి థింగ్స్ ఈజీ. సేమ్ డిఓపి ఉన్నారు, కొంచెం నేను కాంప్లికేటెడ్ పర్సన్ సార్. ఎందుకంటే నేను ఫోటోగ్రఫీ చేశాను, నేను చాలా షార్ట్ ఫిల్మ్స్కి కెమెరా ఎడిటింగ్ చేశాను. సో అలా చేసినప్పుడు నాకు ఎస్థెటిక్ సెన్స్ ఉంటుంది, కాంప్లికేటెడ్ షార్ట్స్ చెప్తూ ఉంటాను. నాట్ ఈవెన్ వన్ డే నా డిఓపి ఇది అవ్వదు అని చెప్పలేదు సార్. ఇట్స్ ఆల్ బికాస్ ద అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ టుగెదర్ ఫ్రమ్ ఓవర్ ద ఇయర్స్.
లైక్ వాజ్ ఎడిటర్ కూడా ఉంటారు. నేను ఆ నేచర్ షాట్స్ ఇవన్నీ బ్యూటిఫికేషన్ కెమెరా ఖాళీగా ఉంచాను సార్. షార్ట్ మధ్యలో గ్యాప్ ఉందంటే ఏదో నేచర్ షాట్స్ ఏదో ఒకటి తీస్తూ ఉంటాను, ఏదో ఒకటి అవుతాడు. ఇంత ఫుటేజ్ ఆయన చూసి ఈ నేచర్ షాట్ ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తే ఆ బ్యూటీ ఇంకా యాడ్ అవుతుంది ఇలా చెప్పడం. నాగార్జున సౌండ్ డిజైనర్ అంతే. మేము నేను ఇవన్నీ చేయటం వల్ల సార్ వీటి మీద అవగాహన కొంచెం ఉంది. సో నాకు సౌండ్ ఇట్లా కావాలి, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సౌండ్ ఇలా ట్రావెల్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి రైట్కి, ఇవన్నీ కొంచెం ఆ పిచ్చి చెప్తూ ఉంటాను అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ట్రావెల్ ఎక్కువ ఉండటం వల్ల సార్ ఓపిక్గా విని నాకు ఎలా అనుకుంటే విజువలైజ్ చేసుకున్నాను, విజన్లో ఉందో అది తేవడానికి వాళ్ళు 100కి 200% ప్రయత్నం చేసి ఇస్తూ ఉంటారు సార్. జబర్దస్త్ ఎన్ని రోజులు వర్క్ చేశారు? టోటల్గా ఆయనతో 20 డేస్ వర్క్ చేసాం సార్. 19-20 డేస్ వర్క్ చేసాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఒక పెద్ద వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చిన్నప్పటి నుండి ఆయన చూసిన సినిమాలు ప్లస్ ఇప్పుడు సడన్గా ఎగ్జాక్ట్లీ సార్. ఫస్ట్ చాలా భయం వేసింది సార్, భయంతో ఏడ్ చేశాను కూడా. ఫస్ట్ రోజు అయితే కళ్ళలు నీళ్ళు వచ్చాయి. ఆయన వచ్చిన రోజు అయితే నాకు మా చెల్లె దగ్గర ఉంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తనే ఉండి అన్నయ్య ఏం అవ్వదు అన్నయ్య బాగా జరుగుతుందని ధైర్యం చెప్పారు. నిజానికి నేను ఎప్పుడూ అంత పెద్దవాళ్ళని నేను హ్యాండిల్ చేయలేదు సార్. జగపతి బాబు గారు అవ్వచ్చు, లైలా మేడం అవ్వచ్చు, హర్షవర్ధన్ గారు, రాజీవ్ కనకాల గారు, దేవి ప్రసాద్ గారు, నేను ఎప్పుడు ఇంతమందితో వర్క్ చేయలేదు సార్. సో ఫస్ట్ టైం నేను హానెస్ట్గా అయితే చాలా భయపడ్డాను సార్. బట్ వాళ్ళు కంఫర్ట్ చేశారు సార్. అసలు అదేం లేదమ్మా, కథ బాగా రాసావు, మేము చేస్తున్నాం అంతే, కథకి మేము అందరం వచ్చాం, మీరు మమ్మల్ని డైరెక్ట్ చేయండి అంతే. అంత ఫ్రెండ్లీగా ఆయన ఉన్నారు సార్. అన్నిట్లో చెప్తున్నట్టే సార్ 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 నుంచి సార్ 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 రండి సార్ అలా అయిపోయింది అనమాట. లాస్ట్ డే షూట్కి ఓకే. అలా అంత ఆయన ఎంజాయ్ చేయటం అనేది, ఆయన అలా చూడటం సెట్లు అనేది నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. ఆయన ఎప్పుడు చెప్తుంటారు ఒక మాట, నేను షూట్కి వచ్చినట్టు ఉండదమ్మా, మీ షూట్కి వస్తే ఏదో వెకేషన్కి వచ్చినట్టు ఉంటుంది అంటే, సరదాగా ఈ రియల్ లొకేషన్స్లోకి వచ్చి మీ అందరితో షూట్ చేసుకుని సరదాగా అందరు యంగ్ టీం ఉంటుంది, మీ అందరితో కబుర్లు చెప్పుకుంటూ బాగుండేదమ్మా అని చెప్పి ఆయన క్యారీవాన్ కూడా వెళ్ళేవారు కాదు సార్. సెట్లోనే కూర్చొని అందరితో కబుర్లు చెప్పుకుంటుండేవారు. సో దట్స్ హౌ హీ మేడ్ థింగ్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ. హీరోయిన్ ఎన్నో హీరోయిన్ ఆడిషన్స్? ఆల్మోస్ట్ 30-35 మెంబర్స్ అని చూసాం సార్ మేము. చూసిన తర్వాత తనని సెలెక్ట్ చేయడం జరిగింది సార్. నిధి ప్రదీప్ తను ఎక్కడ? తను బార్న్ ఇన్ మలయాళం, కొచ్చి, అండ్ బ్రాటప్ ఇన్ చెన్నై సార్ తను. సో మాస్టర్స్కి యూకే కూడా వెళ్ళి వచ్చారు తను. అది సార్ అలా. ఇంకా ఈ సినిమా ఎందుకు చూడాలి మామూలుగా అంటే యూత్కి ఏం చెప్తారు? మీరు షార్ట్ ఫిల్మ్స్ చాలా చూసారు సార్. మీ దాంట్లో హైలైట్ ఏంటి మామూలుగా? అంటే మీ మా స్ట్రెంగ్త్ అని కాదు సార్, ఏంటంటే సార్ నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ నుంచి కూడా ఎప్పుడు సార్ నేను ఏదో లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ లేకపోతే ఇంత గొప్ప కథ ఏదో నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేను ఓన్లీ రిలేటబుల్ కథే చెప్తాను సార్. నేను తీసుకున్న సిట్యుయేషన్ కూడా నా చుట్టూ సొసైటీలో జరుగుతున్న పరిస్థితులనే తీసుకుంటాను, ఆ మనుషుల్లే చూస్తాను, ఆ మనుషుల తాలూకా క్యారెక్టర్లే తీసుకొస్తాను. దట్స్ వై ఆ షార్ట్ ఫిల్మ్స్లో కొన్ని పాపులర్ అవ్వడానికి ఎక్కువ పార్ట్ ఆఫ్ ది షార్ట్ ఫిల్మ్ పాపులర్ అవ్వడం రీజన్ ఏంటంటే ఆ రిలేటబిలిటీ. అందులో మిమ్మల్ని మీరే చూసుకోవచ్చు, లేదా మీ ఫ్రెండ్ని చూసుకోవచ్చు, లేదా మీ నాన్నగారిని చూసుకోవచ్చు, మీ చెల్లిని చూసుకోవచ్చు. ఆ రిలేటబిలిటీ అనేది మా షార్ట్ ఫిల్మ్ నుంచి మాకు మా స్టైల్ ఆఫ్ మేకింగ్. సో కథ వెరీ సింపుల్, కానీ అందులో ఉన్న ఎమోషన్స్ అనేది రిలేటబుల్గా ఉంటాయి సార్, ఓన్ చేసుకునేలా ఉంటాయి. ఇంత సెన్సిబిలిటీ అన్నారు, హర్రర్ సినిమా ఏమన్నది అవకాశం వస్తే? హర్రరే నా పర్సనల్గా హర్రర్ ఇష్టం సార్. ఓకే. హర్రర్ కూడా ఒక సెన్సిబిలిటీ సార్. ఎందుకంటే ఒక మనిషిని భయపెట్టి ఉలుక్కుపడేలా చేయడం అనేది అది గ్రేట్ ఎమోషన్ నా దృష్టిలో. అంత సౌండ్ డిజైనింగ్ సార్, అదంతా సౌండ్ డిజైనింగ్ మీద ఆధారపడి. ఎగ్జాక్ట్లీ సార్. నాకు సౌండ్ అవగాహన ఉంది కదా సార్. నేను ఫిల్మ్ స్కూల్లో కూడా చదువుకున్నాను. ఏ ఫిల్మ్ స్కూల్? ఎల్వి ప్రసాద్, చెన్నైలో. సో నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా సౌండ్ నేనే డిజైన్ చేశాను. సో నాకు అందుకనే చీపులు తెచ్చుకుని సౌండ్లో ఒక రకమైన సౌండ్లు క్రియేట్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే సార్ సౌండ్తో ప్లే చేసే బ్యూటీ చాలా ఉంటుంది సార్. అలాంటి ఎస్థెటిక్ సెన్స్ ఈ సినిమాలో కూడా ఉంటుంది సార్. కొన్ని సీన్ల ట్రీట్మెంట్ చాలాసేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్, యాక్టర్స్ యాక్షనే ఉంటుంది సార్. ఇట్స్ ఆల్ వెన్ వీ లెర్న్ సంథింగ్ వీ వాంట్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. అలా ఫిల్మ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటచ్చు. సో ఖచ్చితంగా హర్రర్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను సార్. నా ఫేవరెట్ జానర్ అది. నేను ఖచ్చితంగా హర్రర్ ఫిల్మ్ తీస్తాను సార్. ఓకే. అది 12 ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ చేస్తున్నారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం, ఈ గోదావరి గట్టు సినిమా ప్రయత్నం అయితే సార్ 2016 నుంచి సార్ సినిమా ప్రయత్నం. అప్పటికి మా షార్ట్ ఫిల్మ్ 10 ఇయర్స్, ఆల్మోస్ట్ 2026 కదా సార్. 10 ఇయర్స్ జర్నీ. సో 10 ఇయర్స్ జర్నీ సార్. సినిమా పరంగా 100% సినిమా మీద కూర్చొని సినిమా ప్రయత్నాల్లో ఉండటం అనేది 10 ఇయర్స్. కానీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ నేను బీటెక్ నుంచే స్టార్ట్ చేస్తాను సార్. బీటెక్ చేస్తుండేనే ప్యారలల్గా అవి చేసేవాను సార్. ఇండస్ట్రీలో ఏ హీరోని ఫాలో అయ్యేటోళ్ళు అప్పుడు మీరు? ఇండస్ట్రీలో ఏ హీరోని అంటే మీరు సినిమాలు ఒక ఫ్యాన్ లాగా? నేను అన్ని సినిమాలు చూస్తాను సార్. ఎవరో ఒకరు నచ్చుతారు కదా. పర్సనల్గా నాకు ఏంటంటే నాగార్జున గారు చాలా ఇష్టం సార్.
అంటే మీరు అప్పటి మనిషి అనుకుంటారు. అలా కాదు సార్, నాకేంటంటే ఎక్స్పెరిమెంట్స్ నాకు చాలా ఇష్టం. నేను స్వతహాగా స్పీల్బర్గ్కి ఫ్యాన్ సార్, స్టీవెన్ స్పీల్బర్గ్ సార్కి. ఆయన అన్ని జానర్లు ట్రై చేశారు. సో నాకు అలా ఇష్టం అన్ని జానర్ల సినిమాలు తీయడం. సో నాగార్జున గారు కూడా అలాంటి సైంటిస్ట్, ఆయన సెల్యులర్ సైంటిస్ట్. ఆయన అన్ని జానర్లు ట్రై చేశారు. ఆ రోజుల్లోనే అంటే నాకు ఆ సినిమాలు తెలియదు సార్. ఆ సినిమాలు నేను లేటర్ పార్ట్ ఆఫ్ ద టైంలో నేను టీవీలో అట్లా చూసాను. ఆ రోజుల్లోనే ఆయన చనిపోయే సినిమాలు చేశారు. అప్పట్లో చనిపోతాం హీరో అంటే పెద్ద విషయం, చాలా. కానీ అవి చేశారు, అప్పట్లోనే చేశారని షాక్ అయ్యాను. అంతలాంటి సినిమాలు ఆయన చనిపోవడం, ఆయన స్టాటిక్గా ఉండడం, సైలెన్స్తో కూడా ఎక్స్ప్రెషన్లు చెప్పడం, ఎమోషన్ పండించడం, ఇవన్నీ ఆయన చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ నాకు చాలా ఇష్టం సార్. సో అందుకని ఎక్కువ అలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్న యాక్టర్స్ ఉన్నాయి సార్. మన తెలుగు కాబట్టి ఆయన సార్. తమిళ్లో కమల్ హాసన్ గారు చాలా ఇష్టం. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసే ఏ యాక్టర్ అయినా నాకు నచ్చుతూ ఉంటారు సార్. ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే మనం ఎక్స్పెరిమెంట్ అనుకుంటే ఫస్ట్ భయపడతాం కదా సార్, తెర మీదకి తీసుకురావడానికి. కానీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి తెర మీదకి తెచ్చి జనాలను మెప్పించగలిగారు. అన్నమయ్య తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అది నా దృష్టిలో చాలా గొప్ప విషయం. కానీ మీరు ఇంత ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన నుంచి కాంప్లిమెంట్ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాను సార్. సినిమా అయిన తర్వాత. సార్ సార్ ఇంకా ఈ సినిమా గురించి మామూలుగా హైలైట్స్ ఏముంటాయి సార్? ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్ సార్. ఇప్పుడు సుదర్శన్ చూశాను సార్, ట్రైలర్లో, సారీ సోరీ అని చెప్పేసి. ఇవన్నీ ఎక్కడ రాసుకున్నారు మామూలుగా? సార్ అది ఏం లేదు సార్, మన లైఫ్లో జరిగేవి సార్. మన ఫ్రెండ్స్ మీరు నేను బాగా క్లోజ్ అయిపోతే మనం ఒక రకమైన ఈక్వేషన్లో మాట్లాడుకుంటాం. అప్పుడు వస్తాయి ఇలాంటి మాటలన్నీ. అలాంటి మాటలే సార్ అవి. నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, మేము అనుకునే మాటలే అవన్నీ. ఆ మాటలు తీసుకెళ్ళి అక్కడ పెట్టాం అంతే, ఇంకేం లేదు సార్. నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ అబౌట్ దట్ ఇట్స్ అ మ్యూజికల్ ఫిల్మ్ సార్. ఇట్స్ అ మ్యూజికల్ ఫిల్మ్. మీకు ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఉంటుంది సినిమా చూసినప్పుడు. ఎలా అంటే సార్, ఆ మ్యూజిక్ కూడా పాట సందర్భం అనేది ఎలా ఉంటుందంటే సార్, అదేదో ఇప్పుడు ఇది అయ్యింది పాట వేసుకుందాం అనే థాట్ కాదు సార్. కథ కూడా, పాటలో కథ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, పాటలో సంభాషణలు కూడా జరుగుతుంటాయి. సో నాకు ఆ వే ఆఫ్ మేకింగ్ ఇష్టం. సో అలా ఈ మ్యూజికల్ ఫిల్మ్ ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ విజువల్లీ సార్. వీఆర్ ఈవెన్ రిలీజింగ్ ఇట్ డాల్బీ సినిమాస్. సో ఇది విజువల్గా గ్రాండ్ ఉంటుంది సార్. ఎలా అంటే నేను సినిమా లవర్గా ఇవన్నీ చిన్నప్పటి నుంచి హాలీవుడ్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసి పెరిగిన దానివల్ల నాకేంటంటే సార్ లార్జర్ ఫార్మాట్ చాలా ఇష్టం సార్. ఇమేజ్ మ్యాక్సిమం, ఐమాక్స్ అనేది నాకు చాలా ఇష్టం. ఆ ఫార్మాట్స్లో సినిమా చేయాలి, ఆ స్కేల్లో టెక్నికల్గా తీసుకెళ్ళాలని నాకు చాలా ఇష్టం. సో ఈ సినిమా కూడా 16:9 రేషియోలో రిలీజ్ చేస్తున్నాం సార్. చాలా ఇంకా ఎక్కువనే ఖర్చు పెట్టేస్తున్నాం. ఖర్చు కాదు సార్, అది ఇమ్మర్స్ ఎక్స్పీరియన్స్. సో ఒక లొకేషన్కి వెళ్ళడం మీరు అందులో ఉన్నట్టు ఫీల్ అవ్వడం అనేది నేను అచీవ్మెంట్గా ఫీల్ అవడం. అది అంటే మిగతా దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏదండి? ఇప్పుడు 16:9 రేషియో, 16:9 అంటే ఓపెన్ ఫ్లాట్ ఫార్మాట్ కదా సార్. మనకి అన్నీ ఉండవు సార్. మనకి PCX ఉన్నాయి, డాల్బీ సినిమాస్ ఉన్నాయి, మనకి లిమిటెడ్ స్క్రీన్స్ ఉన్నాయి సార్. ఆ లిమిటెడ్ స్క్రీన్స్లోనే ఇమ్మర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనేది ఆలోచన సార్. ఎంత ఛార్జ్ అవుతుంది మామూలుగా? అంటే ఆల్మోస్ట్ ఒక సినిమా ఆ ఫార్మాట్లోకి చేయడానికి ఆల్మోస్ట్ 1 to 1.5 lakh డిఫరెన్స్ ఉంటుంది సార్ ఆ ఫార్మాట్ మనం తీసుకురావడానికి. అది ఏపీ తెలంగాణలో 10 ఉన్నాయా? ఒక ఇప్పుడు ఈ మధ్యన 13-14 దాకా ఉన్నాయి సార్. ఇప్పుడు రైట్ ఆ 16:9 రేషియోలు. మన హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 8 to 10 ఉన్నాయి సార్. మిగిలిన ఇట్లా కలిపి ఒక 6-7 అంతే సార్ అవి. సో ఇదేంటంటే ఇమ్మర్స్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే సార్, అది మనం ఇవ్వడానికి అంతే. ఖర్చు దీని క్లైమాక్స్ ఏ విధంగా ఊహించుకోవచ్చు మేము సార్? ఒక ఫుల్ మీల్స్ మీరు ఒక మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుల్ మీల్స్ తిని బయటకు వస్తే ఎలా ఉంటుంది సార్? అలా ఉంటుంది. మంచి భీమవరం పోయినా 100% సార్. ఒక తెలుగింటి భోజనం తిని ఒక కిల్లి కూడా వేసుకొని వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది సార్. 200%. నెక్స్ట్ ఏ స్టోరీ రాసుకున్నాను? నెక్స్ట్ అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి సార్. నేను ఖాళీ దొరికినప్పుడు స్టోరీలో రాస్తుంటాను. ఏ స్టోరీ తీస్తాను అనేది $1 million అంటే మీకు ఒకటి ఉంటుంది కదా, దీని రిజల్ట్ అయితే ఇలా, రిజల్ట్ లేకపోతే ఇంకోలా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ సార్. ఎప్పుడు కూడా ఇదేంటంటే సార్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను హానెస్ట్గా కథ చెప్పాలనుకున్న హానెస్ట్గా కథ చెప్పాను సార్. అది నేను నమ్ముతాను సార్. రిజల్ట్ ఇదా అది అనేది నేను కాదు సార్. హానెస్ట్గా కథ చెప్పాలి అండ్ నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్కి ఆయనకి డబ్బులు రావాలి. ఈ రెండు నా మేజర్ టార్గెట్ సార్. నెక్స్ట్ అది దాని రిజల్ట్ గుడ్ అయిందని 100% హ్యాపీ, అందరు హ్యాపీ. లేదు ఇలా అనుకున్న విధంగా రాలేదు, కానీ అటెంప్ట్ హానెస్ట్. ఇప్పుడు మనకు ఉంటాయి సార్ కొన్ని వర్క్ అయ్యే సినిమాలు, వర్కౌట్ అవ్వని సినిమాలనే ఉంటాయి సార్. మణిరత్నం గారి కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ దానికి హానెస్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఇది ట్రూ ఫిల్మ్ మేకింగ్, ట్రూ ఫిల్మ్ అది. సో అది నేను చూస్తున్నాను సార్. దాన్ని బట్టి ఏ కథకు వెళ్ళాలి. ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ 47-48 స్టోరీస్ ఉన్నాయి సార్. బౌండ్ 10 స్క్రిప్ట్లు బౌండ్ ఉన్నాయి సార్. అంటే 160-200 పేజెస్ బౌండ్ స్క్రిప్ట్స్. అది నేను ఎక్కువ రాస్తాను సార్. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ ఖాళీ దొరికితే రాసుకుంటూనే ఉంటాను. సో అప్పుడు దాన్ని బట్టి ఏ కథ నిర్ణయించుకున్నాం అనేది
ముందుకు వెళ్తాను సార్. చివరిగా అన్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ అయింది అంటే సినిమా పరంగా బడ్జెట్ ఎక్కువైంది అంటే సుమంత్ ప్రభాస్ మీద అంత బిజినెస్ So, లేకపోయినా okay. ఇప్పుడు మనం కొంచెం రిస్క్ చేద్దామన్న ఆలోచనతోనే వచ్చాయి. సింపుల్ ఆన్సర్ సార్ దానికి. కథే గొప్పది సార్. సుమంత్ ప్రభాస లేకపోతే ఇంకొకరు అనేది కాదు సార్, కథే గొప్పది. కంటెంట్ కింగ్ అంతే. కథ అంటే ఏంటంటే సార్, నేను మీకు చెప్తాను, సింపుల్ కథే. కథను ఎగ్జిక్యూట్ చేసిన విధానం, అది ఆడియన్ని నేను కూర్చోపెట్టగలిగానంటే అక్కడ అచీవ్మెంట్ సార్. కథకే పెట్టారు సార్, ప్రొడ్యూసర్స్ అయినా ఎవరైనా కథకే పెట్టారు. సుమంత్ ప్రభాస్ ఈ మార్కెట్, అది ఎప్పుడు ఆ థాట్ ఎప్పుడు రాలేదు సార్. అంటే ఇప్పుడు అంతా కథకి బిజినెస్ నంబర్స్ నడుస్తున్నాయి 100% సార్. ఓటీటీ కావచ్చు, థియేటర్ Agree. కావచ్చు, సేమ్ టైం టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, సేమ్ టైం టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ సింగిల్ డైలాగ్ ఉంటారు కదా సార్, సిన్సియర్గా. ఆ రోజుల్లో మరి గొప్ప సినిమాలు వచ్చాయంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ బట్టే కదా సార్. ఒక మాయాబజారు ఇవన్నీ వచ్చాయంటే టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్, చక్కెర పనికర్, వీళ్ళందరూ గొప్ప గొప్ప దర్శకులు నిర్మాతలు ఉండటం బట్టే వచ్చాయి. సో ఆ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్కి ఆబ్వియస్లీ సింపుల్ థింగ్ సార్. ఇప్పుడు మ్యూజిక్ అనేది కీబోర్డ్లో క్రియేట్ చేయొచ్చు, బట్ ప్రొడ్యూసర్ ఇష్టపడ్డారు లైవ్కి వెళ్ళండి, లైవ్లో వచ్చే ఇన్స్ట్రుమెంట్ సౌండింగ్ డిఫరెంట్ అనేది నాకు ఇష్టం స్వతహాగా, అది ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అక్కడ ఖర్చు ఉంటుంది ఖచ్చితంగా, అంతే సార్, అంతే. అన్నెసరీ ఖర్చు అనేది సినిమాలో అసలు లేదు సార్. వర్కింగ్ డేస్ ఎక్స్ట్రా పెరగడం అనేది లేదు, షెడ్యూల్ అయింది. కాకపోతే ఏంటంటే సార్, రియల్ లొకేషన్స్ ఖర్చు, రియల్ లైవ్ సౌండ్స్ ఖర్చు, అంతే, ఇంకేం లేదు సార్. డెఫినెట్లీ సుభాష్ చంద్రబోస్ ఒక పెద్ద సినిమా తీసావు, మంచి స్క్రీన్ అంటే చిన్న షార్ట్ ఫిల్మ్ నుంచి పెద్ద సినిమాకి రావడం అచీవ్మెంట్ అనుకోవచ్చు, సార్ నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. మా తరపున కూడా నాగార్జున గారికి తొందరగా సార్ ఈ సినిమా రిలీజ్ అయినాక కూడా నాగార్జున గారు మీరు కనీసం SMS రూపంలోనైనా ఆయనకు కంగ్రాచులేషన్ చెప్పండి. ఈ సినిమా నియరెస్ట్ థియేటర్ అయితే May 8న రిలీజ్ అవుతుంది. గోదావరి గట్టు పైన ఒక మంచి సినిమా, ప్లజెంట్ సినిమా అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా మనం అందరం వెళ్ళి చూసి అయితే మళ్ళీ మనం రివ్యూలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.